మనం ఏ ఏ విషయాలు జాగ్రత్తగా ఉండాలి? మనం ఏ ఏ విషయాలు జాగ్రత్తగా ఉండాలి? నీవు నీ యవనాన్ని బట్టి ఎవ్వరు తృణీకరింపకుండా ఉండాలంటే నీకు ఎవరైనా సరే వాడి మాట ఎందుకు వింటావు నువ్వు అని అనకూడదు. మంచివాడు, అతను మంచివాడు, అతని బిహేవియర్ బాగుంది, మన ప్రవర్తనే వాళ్ళకు సాక్ష్యం ఇవ్వాలి. ఎలా సాక్ష్యం ఇవ్వాలి? సో వినండి, 5 విషయాలు చెప్పాడు మనకు. 1, నీవు మాట్లాడే మాట తీరులో నీవు వాళ్ళను దేవుని ప్రేమను పరిచయం చేయాలి. దేవుని ప్రేమను పరిచయం చేయాలి. వాళ్ళకు నీవు మాదిరిగా ఉండాలి. నీవు ఏం మాట్లాడినా, నీవేమో వాళ్ళ ముందర దేవుని మాటలు మాట్లాడేసి బయటికి వచ్చిన తర్వాత లోకానుసారంగా జీవించి లోకానుసారంగా మాట్లాడితే అదే సమయంలో వాడు చూస్తే వాడు దేవుని దగ్గరకు వస్తాడా? నిన్ను బట్టి అతడు దేవుని దగ్గర నుంచి విడిపోతాడు. అయితే మన మాటలు జాగ్రత్తగా ఉండాలి. మన మాటలు